ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి ఒక అంశాన్ని పెట్టడం జరిగింది. అదేంటంటే, యెహోవా కట్టించిన ఇల్లు ఏది? జనరల్గా ఈ యొక్క వాక్యం అనేది తెలియని వారు ఎవరు ఉండరు క్రైస్తవ్యంలో. ఎందుకు అని అంటే, ప్రతి ఒక్కరూ గృహాలు కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ మాటను ఉపయోగిస్తారు, చదువుకుంటారు, చక్కగా మరి అందులో ఉన్నటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అందరికీ తెలిసిన విషయమే కదండి. మరి ప్రత్యేకంగా పెట్టవలసిన అవసరం ఏంటి అని అంటే, అందులో ఉన్న పూర్తి భావాన్ని మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. అసలు ఏ ఉద్దేశంతో దేవుడు ఆ మాట అక్కడ రాయించాడు అనేటువంటి విషయాన్ని మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. ఒకసారి బైబిల్లో ఆ మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయం మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల. చాలా విచిత్రంగా ఉంటుంది ఈ మాట, చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు అందరూ బాగా ఆలోచించాలి. యెహోవా అంటే మన తండ్రి దేవుడు ఇల్లు కట్టించకపోతే అట, ఇల్లు కట్టించని ఎడల, ఒకవేళ ఎవరైనా ఇల్లు కట్టాలనుకుంటే దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఊరికే మీరు ఈ ఇల్లే అనుకోండి, కాసేపు ఇప్పుడు మనకు కనబడుతున్న ఇల్లే అనుకోండి. ఏమండి, ఒకవేళ దేవుడే ఇల్లు కట్టించాలట, ఒకవేళ ఆయన కట్టకపోతే, కట్టాలి అని అనుకోకపోతే, ఏమండి, కట్టువారి ప్రయాస, ఎవరైతే ఆయన సంబంధించి కాకుండా, లేకపోతే ఆయన ప్రమేయం లేకుండా ఎవరైనా సొంతగా నేను ఇల్లు కట్టుకోవాలి అని ఇల్లు పునాది వేసి ఇల్లు కట్టుకోవాలని ప్రారంభిస్తే, ఏమండి, ఆ కట్టువారి ప్రయాస ఏమైపోతుంది అంటున్నాడు? వ్యర్థమైపోతుంది అంటున్నాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తాను. ఇది మనం ఎప్పుడు చదువుకుంటాము అని అంటే, మనం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు చక్కగా దీన్ని చదువుకుంటాం. ఓకే, అయితే ప్రియమైన దేవుని వల్లరా, ఇందులో ఒక ప్రశ్న వస్తుంది నాకు. ఏంటి ఆ ప్రశ్న అని అంటే, ఒకవేళ దేవుడు కట్టించకపోతే, ఇప్పుడంటే మనం దేవుడిని నమ్మామండి, దేవుణ్ణి నమ్మాం కనుక మనం దేవుడికి ప్రార్థిస్తాము, పునాది వేసేటప్పుడు ప్రార్థిస్తాము, కట్టేటప్పుడు ప్రార్థిస్తాము, మరి స్లాబ్ వేసేటప్పుడు ప్రార్థిస్తాము, గృహప్రవేశం అప్పుడు ప్రార్థిస్తాము. కనుక ప్రార్థనాపూర్వకముగా దేవుడికి చెప్పుకొని మనం ముందుకెళ్తూ ఉంటాం. అంటే మనకి దేవుడు తెలుసు కాబట్టి. దేవుడు తెలియని వాళ్ళు ఉన్నారు, బాగా ఆలోచించండి. దేవుడు ఎవరో తెలియని వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అసలు దేవుడే లేడు అనేవాళ్ళు ఉన్నారు. అవునా? దేవుడే లేడు అనేవాళ్ళు ఉన్నారు, దేవుడు ఎవరో తెలియని వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు దేవుణ్ణి అడిగి కడుతున్నారా? పోనీ వాళ్ళు ఏమైనా ఇల్లు కట్టుకోవట్లేదా? కట్టుకుంటున్నారు. మనదే ఉందండి బుడ్డ ఇల్లు, వాళ్ళు కట్టే మామూలుగా ఉండవు. అవునా కదా? ఇంట్లోకి అడుగు పెడితే మాసిపోతుందేమో, మన అడుగు చెప్పులిప్పి లోపలికి వెళ్ళి అడుగు పెడితే మాసిపోతుందేమో అనిపిస్తుంది. అంత శుభ్రంగా, అంత రిచ్గా, ఏమండి, అసలు ఎంత అంటే ఈరోజు ఇళ్ళండి ఎలా కడుతున్నారు అని అంటే ఆశ్చర్యపోయే విధంగా కడుతున్నారు. ఒకప్పుడు ఇల్లే ఉంది, 2-3 రూములు కట్టేసుకుంటాం, అయిపోతుంది. అవునా కాదా? ఎంత పెద్ద స్థలం ఉన్నా చక్కగా ఏదో ఒక 2-3 రూములు కట్టేసుకొని అలా ముందంతా ఖాళీ ప్లేస్లు వదిలేసుకొని అలా జనరల్గా కట్టుకునేవాళ్ళు. కానీ అసలు ఇప్పుడు ఇళ్ళు మామూలుగా లేవు. ఏమండి, దానికి పెట్టే ఖర్చు లక్షల్లో ఉంటుంది. ఏమంటే కోట్లల్లో ఉంటుంది, లక్షలు కాదు, కోట్లల్లో ఉంటుంది. ఒక్కొక్క ఇల్లు కొన్ని కోట్ల రూపాయలు. మీరు హైవేలో కానీ వెళ్ళిపోతూ ఉంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కనిపిస్తూ ఉంటాయి. అందులో ఒక్కొక్క ఫ్లాటు కనీసం 2-3 కోట్లు ఉంటుంది. కనీసం హైదరాబాద్ వెళ్ళిపోతే ఒక 10 కోట్లు, ఒక 15 కోట్లు, ఒక 20 కోట్లు ఉంటుంది. విల్లాస్ అంటారు, ఏమండి, అపార్ట్మెంట్స్ అంటారు. ఏంటి అన్ని కోట్ల? ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఏమండి, వాళ్ళంతా నిజంగా దేవుని నమ్మి కట్టారా? కట్టలేదు. వాళ్ళకి అసలు దేవుడు ఎవరో తెలియదు, దేవుడు ఉన్నాడన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. మరి వాళ్ళేంటి అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నారు? దేవుడేంటి ఇలాగనేసాడు? ఏమని? యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టువారి ప్రయాస ఏమైపోతుంది అంటే, ఆ ఇల్లు కూడా దేవుడే కడుతున్నాడా? మరి అంతే కదా, ఆ ఇల్లు కూడా దేవుడే కడుతున్నాడా? ఆలోచించండి. కనుక ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ కనెక్ట్ అవ్వట్లేదు, ఏదో డిస్టర్బెన్స్గా ఉంది. అప్పుడప్పుడు ఏమంటే కుర్చీ సరిగ్గా లేదనుకోండి, సరిగ్గా కూర్చోలేం కదా మనం.
అవునా కదా? కాస్త కాలు ఇరిగిపోయినా, లేకపోతే ఏమండి కింద నేల సరిగ్గా లేకపోయినా సరిగ్గా కూర్చోలేం, అంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది. అలాగా ఈ వాక్యము మనం తీసుకొని ఆలోచిస్తూ ఉంటే ఏదో డిస్టర్బెన్స్ కనపడుతుంది మనకి. అంటే ఇదేందో సూట్ అవ్వట్లేదు. మనం ఇల్లు కట్టుకొని నిర్మించుకొని ఆ ఇంట్లోకి మనం వెళ్ళేటప్పుడు ఈ మాట చదువుకోవటం అనేది ఎందుకో సూట్ అవ్వట్లేదు. ఎందుకని? మనం అంటే దేవుని నమ్మి కడుతున్నాము, మనం అంటే దేవుని నమ్మి దేవుడికి ప్రార్థన చేసి కట్టుకుంటున్నాము. మరి దేవుడు తెలియని వాళ్ళు, దేవుడు అంటే లెక్క చేయని వాళ్ళు, దేవుడు అంటే ఎవరో తెలియని వారు, దేవుడు లేడనేవారు, వీళ్ళంతా మరి చక్కని మనకంటే ఏమండి ఆకాశ హర్మ్యానాలు లాంటి 110 అంతస్తులు 120 అంతస్తులు మామూలుగా కడుతున్నారా చెప్పండి? మామూలుగా కడుతున్నారా? ఒక్కొక్క ఇంటికి వెళ్ళి చూస్తే ఆశ్చర్యపోతాం. అవునా కాదా? మరి అంత బాగా కట్టుకొని ఉంటున్నారు కదా వాళ్ళు. ఆలోచించండి. అంటే ఈ మాట ఎందుకో మనం కట్టుకునే ఇండ్లకు సూట్ అవ్వట్లేదు. ఏదో చెప్పాలనుకున్నాడు దేవుడు, కానీ మనం ఏదో అనుకొని ముందుకెళ్ళిపోయాం. ఏమండి? కనుక ఈ విషయాన్ని బట్టి 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. టకా 3 విషయాలు ఒక్క వాక్యాన్ని బేస్ చేసుకొని 3 విషయాలు మీతో చెప్తాను. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఏమండి? మళ్ళీ చదువుతున్నాను. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అన్నాడు. అంటే దేవుడు కట్టాలి ఆ ఇల్లు. కట్టకపోతే ఎవరైనా కట్టాలనుకుంటే వాళ్ళ ప్రయాసం ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది అన్నాడు. ఇంతకీ అలాంటిది ఏదైనా ఉందా అని మనం ఆలోచిస్తే ఒక్కసారి మీరందరూ మీ దేహాలు చూసుకోండి. మీ దేహాలు ఏమండి? ఈ దేహాన్ని ఎవరు తయారు చేశారని బైబిల్లో ఉంది. కీర్తనల గ్రంథం చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనంలో 2వ లైన్ కరెక్ట్గా, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు దావీదు గారు. అంటే మన తల్లి గర్భాలలో మనల్ని నిర్మించింది ఎవరో? దేవుడట. ఏమండి? అదే విధముగా యోబు గ్రంథము మనం చూడగలిగితే 10వ అధ్యాయము 8వ వచనం, నీ హస్తములు, దేవుడితో మాట్లాడుతున్నాడు, నీ హస్తములు, చేతులు, దేవుడి చేతులట, నీ హస్తములు నాకు నా తల్లి గర్భంలో అవయవ నిర్మాణము చేశాయి అని చెప్తున్నాడు. అంటే ఈ దేహాన్ని మనకు నిర్మించింది ఎవరు? దేవుడు. ఎందుకు నిర్మించావయ్యా అని అడుగుదాం దేవుణ్ణి. అర్థమైందా? ఈ దేహాన్ని నిర్మించింది నువ్వే, ఓకే, మాకు అర్థమైంది. ఇంతకీ ఎందుకు నిర్మించావు అని అంటే ఒక్కసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దాం. ఏమండి? 3 విషయాలు జ్ఞాపకం చేయాలి కనుక స్పీడ్గా వెళ్తున్నాను, కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చూడగలిగితే ఏమండి 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. 19వ వచనం, మీ దేహము అన్నాడు చూడండి. మీ దేహము అంటే మన శరీరాలు, మన దేహములు దేవుని వలన, ఎవరి వలన వచ్చాయి ఈరోజు మనందరికీ శరీరాలు? అమ్మ తయారు చేయలేదండి, నాన్న తయారు చేయలేదు. ఒకవేళ వాళ్ళే తయారు చేసుకునేదట్టయితే అందరూ మగపిల్లోళ్ళే ఉంటారు, ఆడపిల్లలు ఉండరు. అవునా కదా? ఎవరైనా ఏమనుకుంటారు? మగపిల్లలే కావాలనుకుంటారు. ఎవరో అనుకుంటారులేండి ఆడపిల్ల కావాలని. అవునా కదా? ఒకవేళ మనమే తయారు చేసుకునేటట్లయితే అందరూ ఎక్కువ శాతం మగపిల్లలే ఉంటారు, ఆడపిల్లలు ఉండరు కదా. కనుక మన చేతుల్లో ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. మన తల్లిదండ్రులు ఏమీ చేయలేదు మనకు అవయవ నిర్మాణం. మనకు అవయవ నిర్మాణం వచ్చింది అని అంటే, మనకి ఈ దేహం వచ్చింది అని అంటే మన తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు దేవుని హస్తాలు మనకు అవయవ నిర్మాణం చేశాయి. ఇది వాస్తవం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడ్డాయి. ఎందుకు అనుగ్రహింపబడ్డాయి అని అంటే, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉండవలెనని మీరు ఎరుగరా. అంటే మీలోకి పరిశుద్ధాత్ముడు రావాలని, ఆయనకు ఆలయముగా ఉండాలని ఈ దేహాన్ని దేవుడు చేశాడట.
ఒకటి. రెండోది, యోహాను సువార్త మనం చూడగలిగితే 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఈ మాట, సాక్షాత్తు యేసుక్రీస్తు వారు. 2వ అధ్యాయము 21వ వచనంలో 19 నుంచి చూద్దాం. 19 నుంచి యేసు అంటున్నాడు ఏమని? ఈ దేవాలయాన్ని పడగొట్టండి అన్నాడు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి. అదేంటయ్యా, దేవాలయం కట్టాలి కానీ పడగొట్టమంటావు ఏంటి అనుకున్నారు వాళ్ళు. ఏమండి, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో దాన్ని నేనేం చేస్తాను? లేపేస్తాను, మీకు కనిపించేటట్లు చేసేస్తాను అంటున్నాడు. అప్పుడు యూదులు ఏమంటున్నారు? ఈ దేవాలయాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టారు? 46 సంవత్సరాలు కడితే నీ కళ్ళ ముందు కనపడుతున్న ఈ దేవాలయాన్ని నువ్వు 3 రోజులు ఎలా లేపేస్తావు అని అన్నారు. అప్పుడు ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడో చెప్తున్నాడు చూడండి. 21. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాడు. దేవుడు ఎందుకు చెప్పాడు ఈ మాట? దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను కట్టేస్తాను అంటే అక్కడ దేని గురించి చెప్తున్నాడు? ఆయన శరీరం గురించి చెప్తున్నాడు. ఆయన శరీరాన్ని ఏమంటున్నాడు? ఆయన దేవాలయం అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవాలయం ఏది? మన దేహాలండి. మన దేహాలు, మన దేహములే దేవుని ఆలయం, గుర్తుపెట్టుకోండి. కనుక ప్రియమైన దేవుని వలరా ఇలా మనం ఆలోచిస్తే ఈ దేవాలయాలుగా ఉండటానికి దేవుడు ఈ దేహాన్ని నిర్మించుకున్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నాను, దీన్ని దేవుడు తప్ప ప్రపంచంలో ఎవరైనా కడతారా? ఏమంటే ఈ దేహాన్ని, ఈ కళ్ళు, ముక్కు, చెవులు, ఏమంటే కాళ్ళు, చేతులు, లోపల ఉన్న అవయవాలు, వీటన్నిటినీ దేవుడు తప్ప ఏ డాక్టర్ అయినా, ఏ సైంటిస్ట్ అయినా, ఏ మెడికల్ సైంటిస్ట్ అయినా, ఎవరైనా ప్రపంచంలో దీన్ని కడతారా? పోనీ వెంట్రుక ఏమైనా చేస్తారా? వెంట్రుక చేయటం తర్వాత సంగతి. తెల్లగా వచ్చిన వెంట్రుకను నలుపు ఏమైనా చేస్తారా? రంగు వేసుకోవటం కాదు, రంగు వేయకుండా దానికి అదే నల్లగా వస్తుందా? చేయగలరా? ఏ డాక్టర్ అయినా చేయగలరా? ఎవరి దగ్గర అయినా మెడిసిన్ ఉందా? ఏంటి ఈ వెంట్రుకలు ఊరికనే ఊడిపోయే ఈ వెంట్రుకలు, దూక్కుంటే ఊడిపోయే ఈ వెంట్రుకలు, తలస్నానం చేస్తే చాలా ఊడిపోతూ ఉంటాయి ఆ వెంట్రుకలు ప్రపంచంలో ఎవరూ చేయలేరా? ఏంటి ఈ వెంట్రుకలు ఎవరు చేయలేరా? ఏమంటే మరి చాలామంది విగ్గులు పెట్టేసుకుంటున్నారండి. అవును, పెట్టుకుంటున్నారు. అవి ఎక్కడివి అనుకుంటున్నారా? తయారు చేసి పెట్టారు అనుకుంటున్నారు ఏంటి? అప్పుడప్పుడు మీ ఇళ్ళకి వస్తూ ఉంటారు, ఏమని వెంట్రుకలు కొనుక్కుంటాం అని వస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీ వెంట్రుకలన్నీ తీసుకెళ్ళిపోయి అక్కడక్కడ దేవాలయాల్లో ఏమండి వాళ్ళు ఏం చేస్తారు? తలనీలాలు అర్పిస్తూ ఉంటారు దేవుడికి. ఆయన ఏం చేసుకుంటాడో అనుకుంటున్నారో మరి నాకేం తెలియదు, కానీ మొత్తానికి ఆయనకు అర్పించి వెళ్ళిపోతూ ఉంటారు. ఏమండి అవన్నీ తీసుకెళ్ళి ఇలాంటివన్నీ తయారు చేస్తారు తప్ప ఈ విగ్గులు ఇవన్నీ కూడా మనిషి తయారు చేసినవి కావు. ఈ వెంట్రుకలనే మళ్ళీ అలా తయారు చేస్తారు. అంటే మానవ దేహంలో కనీసం వెంట్రుకను కూడా తయారు చేయలేరు ప్రపంచంలో. అబ్బా, ఎంత పెద్ద డాక్టర్స్ ఉన్నారు తెలుసా? నీకు గుండె ఆడుతుంటే ఆ గుండె బయటకు తీసి, అర్థమైందా, ఈలోపు తొందరగా చచ్చిపోయి ఎవరైనా ఉంటే వాళ్ళ గుండెను మళ్ళీ నీకు లోపల పెట్టేసి మళ్ళీ నరాలకి వీటన్నిటికీ కనెక్ట్ చేసేంత గొప్ప టెక్నాలజీ, గొప్ప వైద్య శాస్త్రవేత్తలు ఉన్నారు ప్రపంచంలో. ఏమండి ఎంతమంది ఇంత గొప్ప వాళ్ళు ఉన్నా వెంట్రుకను తయారు చేయలేరా? ఇంతవరకు లేదండి. ఇప్పుడు చెప్పండి, ఈ దేహాన్ని ఎవరు తయారు చేస్తున్నారు? దేవుడు. దాన్ని ఏమన్నాడు దేవుడు? దేవాలయం అన్నాడు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాస. ఎవరైనా ప్రపంచంలో నేను ఎంట్రుకలు తయారు చేసేస్తాను, నేను కాళ్ళు చేతుని గోళ్ళు తయారు చేసేస్తాను, గుండె తయారు చేస్తాను అనుకుంటే ఎవరి వల్ల అవ్వదండి. మధ్యకాలంలో ఒక 2-3 పంది గుండె పెట్టారు. అమెరికాలో ఉన్న శాస్త్రవేత్తలు ఈ మధ్యకాలంలో పంది గుండె తీసుకొచ్చి పెట్టారు. పోనీ వాళ్ళు ఏమైనా బతికారా అంటే ఒక 2-3 రోజులు, మొత్తానికి ఒక వారం రోజులు ఉండి చచ్చిపోయారు వాళ్ళు కూడా.
అమెరికాలో పందిగుండె అమర్చిన మరో వ్యక్తి కన్నుమూశాడు. లారెన్స్ ఫౌసెట్కు జన్యుపరంగా మార్పులు చేసిన పందిగుండెను వైద్యులు శస్త్రచికిత్స చేసి అమర్చారు. 40 రోజుల తర్వాత ఆ గుండె వైఫల్యం చెందడంతో లారెన్స్ మృతి చెందినట్లు యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వెల్లడించింది. అమెరికాలో పందిగుండె అమర్చిన మరో వ్యక్తి కన్నుమూశాడు. లారెన్స్ ఫౌసెట్కు సెప్టెంబర్ 20న జన్యుపరంగా మార్పులు చేసిన పందిగుండెను వైద్యులు శస్త్రచికిత్స చేసి అమర్చారు. 40 రోజుల తర్వాత ఆ గుండె వైఫల్యంతో లారెన్స్ మృతి చెందినట్లు యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వెల్లడించింది. తొలుత 4 రోజుల పాటు అది మెరుగ్గానే పనిచేసిందని, కుటుంబ సభ్యులతో లారెన్స్ ఆనందంగా గడుపుతూ భార్యతో కలిసి కార్డ్స్ కూడా ఆడేవారని వైద్యులు తెలిపారు. మానవ అవయవాల మార్పిడిలో సవాలుతో కూడుకున్న ఈ శస్త్రచికిత్స కోసం వైద్య బృందం తీవ్రంగా శ్రమించింది. అయినప్పటికీ లారెన్స్ అక్టోబర్ 30న తుది శ్వాస విడిచారని ఆయనకు చికిత్స అందజేసిన ఆసుపత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఆలోచించండి, పంది గుండె ఎందుకు పెట్టాలి? గుండె తయారు చేయొచ్చు కదా, గుండె తయారు చేయొచ్చు కదా. పంది గుండె, మనిషి గుండె ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నారు? ఏ అవయవాన్ని తయారు చేయలేరు, అది దేవుడు చెప్పాడు. ఇప్పుడు కనెక్ట్ అయిందా ఆ వాక్యానికి? మీరు చెప్పండి, కనెక్ట్ అయిందా అవ్వలేదా? కరెక్ట్గా సరిపోయిందా సరిపోలేదా? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. ఇప్పుడు చెప్పండి ఏమండి? అంటే యెహోవానే ఈ ఇల్లు కట్టాలి. ఈ ఇల్లు కట్టకపోతే ఇంకెవరైనా కట్టాలనుకుంటే ప్రపంచంలో వారి ప్రయాస ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. ఇది ఒక విషయం. రెండో విషయాన్ని కూడా చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాస ఏమైపోద్ది అన్నాడు? వ్యర్థమైపోద్ది అన్నాడు. ఇంతకీ యెహోవా ఉండే ఇల్లు ఏదో తెలుసా? సంఘము. అర్థమైందా? యెహోవా ఉండే ఇల్లు ఏదో తెలుసా? సంఘము. ఒకసారి బైబిల్లో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని వాళ్ళరా చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దాం. ఏమండి? 3వ అధ్యాయం కానీ మనం చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము అందులో 9వ వచనం చూద్దాం. 9వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మేము దేవుని జత పనివారమై ఉన్నాం. మేము పని చేస్తున్నాం, మేము దేవుడితో కలిసి పనిచేస్తున్నాం, జత పనివారం మేము. మీరు విశ్వాసులు, సంఘంలో ఉండేటువంటి దేవుని పిల్లలు, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుని గృహం అంట. గృహం అంటే ఏంటి? ఇల్లేగా. ఇల్లుకి పర్యాయ పదాలు ఇవన్నీ, అవునా? అంటే దేవుని గృహం ఏంటి? సంఘము. మీరు అంటే అక్కడ ఎవరికి రాస్తున్నాడు పౌలు గారు? కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘానికి రాస్తున్నాడు. రాస్తూ ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీరందరూ ఎవరో తెలుసా? మీరు దేవుడి ఇళ్ళయ్యా. మీరేమనుకుంటున్నారు? దేవుని ఇల్లు మీరు, దేవుని గృహం మీరు, దేవుడు మీతో ఉంటాడు. సంఘము అనంటే ఆషామాషి కాదు. నీకు ఇష్టమైనప్పుడు రావటానికి, నీకు ఇష్టమైనప్పుడు పోవటానికి, నీకు నచ్చింది చేయటానికి. సంఘం నీది కాదు, నాది కాదు. సంఘము దేవుని గృహం. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సంఘాలు నడిపించే నాయకులైనా, సంఘములో ఉంటున్న వాళ్ళైనా, ఇది దేవునిది, దేవుని ఇల్లది, దేవుని గృహం అది. అర్థమవుతుందా మీకు? ఏమండి మరి సంఘ వ్యవస్థాపకుడు అని పలానా ఆయన పెట్టుకుంటున్నాడండి అని మీరు అనొచ్చు. సంఘ వ్యవస్థాపకుడా? సంఘ వ్యవస్థాపకుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. ఈ సంఘాన్ని స్థాపించింది ఎవరండి? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటాడు. అంటే ఈ సంఘం స్థాపించింది ఎవరు? మొదటి శతాబ్దములో 3000 మంది బాప్తిసం తీసుకొని ప్రారంభ సంఘముగా ఏర్పడింది మొట్టమొదటిగా. అంటే సంఘ స్థాపకుడు ఎవరు? సంఘం కోసం రక్తం కార్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. సంఘాన్ని విస్తరింపచేసింది అనొచ్చు, తప్పులేదు. కానీ సంఘ స్థాపకుడు అనకూడదు. ఎందుకంటే సంఘ స్థాపకుడు ఒకే ఒక్కడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. బాగా ఆలోచించండి. అంటే ఈ సంఘం ఏంటి? దేవుని గృహం.
ఏమంటే దేవుని గృహం. మరొక మాట చూద్దాం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏమంటున్నాడు చూడండి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా మనకు సమయం దొరికినప్పుడల్లా అందరికీ చేయాలి సహాయం, అందరికీ చేయాలి. అర్థమైందా? సహాయం అందరికీ చేయాలి. మనకు సమయం దొరికితే సహాయం అందరికీ చేయాలి. ముఖ్యంగా అంటున్నాడు, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. ఎవరికి మనం మేలు చేయాలి ఎక్కువగా? విశ్వాస గృహం. ఇదే గృహం. సంఘం ఏంటి చెప్పండి? విశ్వాస గృహం అంటున్నాడు. గృహం అంటే ఇల్లు. గృహం అంటే ఇల్లు అండి. అవునా? అంటే సంఘం ఏంటి? దేవుని ఇల్లు. ఇప్పుడు ఈ మాటను అక్కడ కనెక్ట్ చేద్దాం. ఎక్కడ? 127వ కీర్తన మొదటి వచనానికి. అర్థమైందా? ఏమైనా కనెక్ట్ చేద్దాం. అయ్యా, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థం అంటున్నావు కదా. అంటే సంఘాన్ని కట్టింది ఎవరు? దేవుడేగా. అవునా? యెహోవా వలన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు. అంటే క్రీస్తు సంఘముగా, సంఘాన్ని స్థాపకుడుగా, సంఘాన్ని కట్టింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇంకెవరైనా సంఘాన్ని కట్టాలనుకుంటే, అందుకే ఏమన్నాడు తెలుసా? గలతీ పత్రికల్లో చూడండి ఒకసారి. అదే గలతీలకు రాసిన పత్రికల్లో మనం చూడగలిగితే, ఏమంటే 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. 1వ అధ్యాయము 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త. ఇదేంటిది? మరొక గృహం. భిన్నమైన సువార్త అంటే ఏ గృహం? మరొక గృహం. ఆ గృహంలో యేసుప్రభు ఉండడు. ఆ గృహంలో వ్యక్తి ఉంటాడు. ఎవరో ఒక పర్సన్ ఉంటాడు. ఎవరో ఒక పర్సన్ని ఆరాధిస్తూ ఉంటారు. అర్థమైందా? ఆ గృహంలో క్రీస్తు ఉండడు. ఇది ఏ సువార్త? భిన్నమైన సువార్త. ఇలాంటి సంఘాలు లేవా చెప్పండి? అమెరికాలో సాతాను సంఘం ఉంది, తెలుసా మీకు? చర్చ్ ఆఫ్ సాటన్. ఎంత మేధావులో వాళ్ళు. ఏమండి? ఎంత మేధావులో చూడండి. ఏం చర్చి పెట్టుకున్నాడు అంటే, మేము మమ్మల్ని అందరినీ కాపాడుతుంది, మాకందరికి రక్షణ ఇచ్చింది అపవాది, దయ్యంగాడు అని ఒక చర్చి పెట్టుకున్నారు వాళ్ళు. అక్కడ క్రీస్తు ఉంటాడా? ఉండటం. ఇలాంటి క్రీస్తు లేని సంఘాలు ఉన్నాయి. అవి దేవుడు కట్టింది. ఏదో ఒక రోజు ఏమైపోతాయి? అవన్నీ కూలిపోతాయి. క్రీస్తు సంఘము మాత్రమే ప్రారంభ శతాబ్దము నుండి క్రీస్తు ఉన్న సంఘం, క్రీస్తును ఆరాధించే సంఘం, క్రీస్తును నమ్ముకున్న సంఘం. అది నేను అంటుంది. క్రీస్తును నమ్ముకున్న సంఘాలు మాత్రమే ప్రారంభం నుండి ఉంటాయి తప్ప, ఇదిగో భిన్నమైన సువార్త అనేది ప్రారంభ శతాబ్దంలోనే ప్రారంభమైంది. ఆ భిన్నమైన సువార్త అనేది ప్రియమైన దేవుని వల్ల నిలవవు. అర్థమైందా? ప్రియమైన దేవుని వల్ల చాలండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే. ఈ విషయాన్ని పౌలు గారు చెప్తున్నారు. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే ఏమండి ఇదే విషయాన్ని పౌలు గారు ప్రస్తావిస్తుంది. ఇందాక చదువుకున్న 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రికను రాస్తూ 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6వ వచనం, నేను నాటి తిని. పౌలు గారు అంటున్నారు, ఏమన్నా తెలుసా? నేనేం చేశాను? కొరింథీ పట్టణానికి వచ్చి మొట్టమొదటిగా కొరింథీ సంఘానికి ఏమండి పౌలు గారు కంటే ముందుగా అకులా ప్రిస్కిల్లా అనేవాళ్ళు అక్కడ ఉంటారు. అకులా ప్రిస్కిల్లతో పాటుగా పౌలు గారు వారితో కలిసి కాపురం ఉండి ఆ కొరింథీ పట్టణం అంతా కూడా సువార్తను చేస్తారు. ఆ తర్వాత పౌలు గారు, అకులా ప్రిస్కిల్లా వీళ్ళందరూ కూడా ఎఫెస్కి వెళ్ళిపోతారు. ఎఫెస్కి వెళ్ళిపోయిన తర్వాత ఎఫెస్సులో అపోల్లో ఉంటాడు.
ఎఫెస్సులో ఎవరు ఉంటారు? అపోల్లో ఉంటాడు. అపోల్లో అనేటువంటి వ్యక్తి బాగా ఆసక్తిగా ఉన్నాడని అకుల ప్రిస్కిల్లా గ్రహించి ఆయనకి దగ్గర చేర్చి, ఇదిగో బాబు నీ ఆసక్తి బాగుంది, కానీ ఇంకా నువ్వు మంచి మంచి విషయాలు నేర్చుకోవాలని వాళ్ళకి క్రీస్తుని గురించి పరిపూర్ణ జ్ఞానం అపోల్లోకు నేర్పించి, ఆ ఇద్దరు ఏం చేస్తారంటే, అకుల ప్రిస్కిల్లా ఏం చేస్తారంటే ఈ అపోల్లోని కొరింథీకి పంపిస్తారు. అర్థమైందా? కొరింథీకి పంపిస్తారు. అందుకే ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఇక్కడ ఆయన పేరు ఉంది కాబట్టి చెప్పాను. మళ్ళీ ఈయన ఎందుకు వచ్చాడని అంటారు కదా, అందుకని చెప్పాను. ఓకే, 6వ వచనం చూడండి. నేను నాటి తిని, నేను నాటాను, మేము వెళ్ళిపోయాము. ఆ తర్వాత అపోల్లో మీ దగ్గరికి వచ్చాడు. అపోల్లో ఏం చేశాడు? నీళ్లు పోసాడు. మరి నేను మొక్క బతకాలంటే నీళ్లు పోయాలిగా, అవునా? నీళ్లు పోసాడు. నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసాడు. వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మీ వలన సంఘాలు స్థాపింపబడటం కాదు, మన వలన సంఘాలు నిలబడటం కాదు, దేవుడు నిలబెట్టాలి సంఘాన్ని. గుర్తుపెట్టుకోండి. ఎవరు నిలబెట్టాలి సంఘాన్ని? దేవుడు నిలబెట్టాలి, దేవుడు కాపాడాలి, దేవుడు ఉండాలి సంఘం నిలబడాలంటే. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇప్పుడు దీనికి కనెక్ట్ చేయండి ఆ వాక్యాన్ని. ఏ వాక్యం? 127వ కీర్తన 1వ వచనం ఏమనుంది? యెహోవా ఇల్లు కట్టించని ఎడల ఎవరైనా వచ్చి నేను సంఘాన్ని నా యొక్క సిద్ధాంతాలతో నేను స్టార్ట్ చేస్తాను అనుకుంటే కూలిపోతుంది, కూలిపోతుంది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం ఏమైపోతుంది? వ్యర్థం అయిపోతుంది. వాక్యాలండి ఇవి. ఇప్పుడు మీరు చదువుకున్నారు కదా, ఈ వృద్ధి కలుగు చేసే వాళ్ళు ఎవరు? దేవుడే. మేమేం చేస్తున్నాం? కేవలం మేము నాటుతున్నాం, విత్తనాలు నాటాం, సత్యం అనే విత్తనాలు నాటాం, వాక్యం అనే విత్తనాలు నాటాం. ఎవరో ఒకళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? నీళ్లు పోస్తున్నారు, మిమ్మల్ని బ్రతికిస్తున్నారు. అంటే విత్తనం నాటితే నీళ్లు పోస్తే మొక్క బతికిద్దా? చెప్పండి. విత్తనం నాటి నీళ్లు పోస్తే మొక్క బతికిద్దా? ఆ నేలకు మొలిచే గుణాన్ని ఇచ్చింది ఎవరు? శరీరాన్ని ఇస్తుంది. విత్తనానికి శరీరం ఇస్తుంది ఎవరు? దేవుడు అని కొరింథీ పత్రికలో దేవుడు రాయించాడు 15వ అధ్యాయంలో. అంటే నువ్వు నాటిన విత్తనానికి శరీరం ఇచ్చేది ఎవరు? దేవుడు. అదే విధముగా నువ్వు నాటావు, నువ్వు వెళ్ళావు, సువార్త ప్రకటన చేశావు, సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశావు, నువ్వు పడే కష్టానికి ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు. చాలామంది నేను కష్టపడితే సరిపోద్ది, నేను వెళ్తే సరిపోద్ది అని అనుకుంటున్నారు. నో, నీవు చేసేదానికి దేవుని సంకల్పం తోడుగా ఉంటేనే నువ్వు సంఘాన్ని ఏం చేయగలవు? నడిపించగలవు. అంటే నీకు ఎవరు సహాయం కావాలి? దేవుడి సహాయం కావాలి. దేవుడు ఏమనుకోవాలి? నీ ద్వారా తన ఇల్లును కట్టాలనుకోవాలి. దేవుడు నీ ద్వారా దేవుడు తన ఇల్లును కట్టాలనుకోవాలి. ఒకవేళ దేవుడి సహాయము లేకుండా నువ్వు ఏదైనా చేస్తే నువ్వు చేసింది ఫెయిల్ అయిపోతుంది. నువ్వు చేసేది ఏమైపోతుంది? నిలబడదు. అది దేవుడు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, యెహోవా ఇల్లు కట్టించకపోతే ఏమైపోద్ది? యెహోవా సంఘాన్ని నీకు ఇవ్వకపోతే ఏమైపోద్ది? యెహోవా సంఘాన్ని మరి నిలబెట్టకపోతే ఏమైపోద్ది? దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే. రెండోది అయిపోయేది. మూడోది సింపుల్. ఏమండి? మూడో విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు అసలు ఆ కీర్తన అంతా చదవండి. మీరు ఓపెన్ చేయండి. కీర్తనల గ్రంథం 127. కీర్తనల గ్రంథం 127 చదువుదాం ఒకసారి. మొత్తం చదువుదాం, ఎందుకంటే మొత్తం చదవాలి, ఒక విషయం అర్థం కావాలంటే. ఏమండి? 127. ఇప్పుడు నేను చదువుతున్నాను, జాగ్రత్త వినండి, మీరు చూడండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు, ప్రియులు అంటే భార్యాభర్తలు. ప్రియులు అంటే ఎవరు?
భార్యాభర్తలు. ఓకే, భార్యాభర్తలు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు అన్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాడు, జాగ్రత్తగా ఆలోచించాడు. ఈ మొత్తం చదివితే ఒక విషయం అర్థమవుతుంది. ఏంటో తెలుసా? ఏమర్థమవుతుంది? ఇక్కడ ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాడు. భార్యాభర్తలు, పిల్లలు. అర్థమైందా? ఈ అధ్యాయం మొత్తంలో ఏమర్థమవుతుంది మనకి? భార్యాభర్తలు, పిల్లలు, ఒక కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. కుటుంబాలన్నీ కలిపితేనే కదా పట్టణం, అవునా? కుటుంబాలన్నీ కలిపితేనే పట్టణం. అంటే ఇల్లు, కుటుంబం లేదా పట్టణం అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ కుటుంబాన్ని కట్టాల్సింది ఎవరు? దేవుడు. అర్థమైందా? చాలా కుటుంబాల్లో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి, చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మీరు బాగా ఆలోచించండి. ఏమండి, పోలీసుల దగ్గరికి, కోర్టుల దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని విడదీస్తారే కానీ మిమ్మల్ని వాళ్ళు ఏం చేయలేరు, కలపలేరు. అర్థమైందా? మీరు యెహోవా ఇల్లు కట్టించాలంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? ఒక భార్యాభర్తల గురించి మాట్లాడుతున్నాడు, ఒక పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఈ ఫ్యామిలీని ఏమంటారు చెప్పండి? ఇల్లేగా అంటాం, అవునా? ఇల్లే కదా అంటాం. కుటుంబాన్ని ఏమంటాం? ఇల్లు అంటాం. అంటే ఈ కుటుంబాన్ని నిలబెట్టాల్సింది, కట్టాల్సింది ఎవరు? దేవుడు. దేవుడు కట్టాలి నీ ఇంటిని. అర్థమైందా? దేవుడు నీకు తోడుగా ఉండాలి. ప్రియమైన దేవుని వల్లరా. అంటే ఒక కుటుంబం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? పిల్లల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? భార్యాభర్తల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? అంటే ఇది యెహోవా ఇల్లు. అర్థమైందా? అంటే కుటుంబము, ఇల్లు, మనమంతా ఎవరి వారము? దేవుని వారమే కదా. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, యెహోవా ఇల్లు అని అంటే కుటుంబము. మనం కట్టుకునే గోడలు కాదండి, కుటుంబము. ఈ కుటుంబాన్ని కట్టేది ఎవరు చెప్పండి? కుటుంబం చల్లగా ఉండాలంటే ఎవరి సహాయం కావాలి చెప్పండి? దేవుని సహాయం. అందుకే బైబిల్లో ఒక మాట దేవుడు రాయించాడు, చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. జ్ఞానవంతురాలు ఎవరో తెలుసా? దేవుని వాక్యాన్ని ఎరిగిన దేవుని పిల్లలు జ్ఞానవంతులు. అర్థమైందా? జ్ఞానవంతులు అంటే ఎవరు? దేవుని వాక్యాన్ని ఎరిగిన దేవుని పిల్లలు. దేవుని పిల్లలు లేదా స్త్రీలు, జ్ఞానవంతురాలు తన ఇల్లుని ఏం చేస్తుందట? కట్టును. ఇంటిని కట్టుకోవటం ఏంటి అంటే భర్త, పిల్లలు, కుటుంబము, అత్తమామలు, తల్లిదండ్రులు. ఏమండి, తన కుటుంబాన్ని ఏం చేస్తుంది? జ్ఞానవంతురాలు కట్టుకుంటుంది, నిలబెట్టుకుంటుంది, జాగ్రత్త పడుతుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ఇప్పుడు 127వ కీర్తన 1వ వచనంలో ఏముంది? యెహోవా ఇల్లు కట్టాలి. యెహోవా అనే ఇల్లు కట్టాలి అంటే యెహోవా కుటుంబాన్ని కాపాడాలి. అర్థమైందా? యెహోవా కుటుంబాన్ని కాపాడాలి. నీ కుటుంబంలో దేవుడు ఉండాలి, నీ కుటుంబంలో తండ్రి ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, చాలా కుటుంబాలు పాడైపోతున్నాయి అంటే దేవుడు లేక, వాక్యము లేక. మీ ఇల్లు కట్టబడాలంటే ఎవరి దగ్గరకో, ఊరి పెద్దల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి కాదు, దేవుడి దగ్గరికి వెళ్ళు. దేవుడి పాదాల దగ్గర మోకరించు. అర్థమైందా? నీ ఇల్లు కట్టబడుతుంది, నీ ఇల్లు నిలబెట్టబడుతుంది. సమస్యలు లేని కుటుంబం లేదండి. ఉందా? లేదండి. సమస్యలు లేని కుటుంబం నాకు తెలిసైతే లేదండి. ఏమండి, ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య అనేది ఉంటూనే ఉంటుంది. నీ కుటుంబం నిలబడాలి అంటే, కట్టబడాలి అని అంటే దేవుడి పాదాల దగ్గరికి రా. ఆయన అడుగు. ఆయన నీకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. నీ కుటుంబాన్ని ఏం చేస్తాడు? నిలబెడతాడు. అందుకే అంటాడు, కుటుంబం గురించి మాట్లాడతాడు. నీ భార్య ఎలా ఉంటుంది తెలుసా? నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె అని కుటుంబాల గురించి మాట్లాడతాడు. ఎందుకు అని అంటే ఇది యెహోవా ఇల్లు.
యెహోవా కుటుంబం. అర్థమైందా? దేవుడు ఉండాల్సిన కుటుంబం. ప్రియమైన దేవుని వల్లరా, నీ కుటుంబము కట్టబడాలంటే అది దేవుని వలన కట్టబడుతుంది, దేవుని సహాయముతో కట్టబడుతుంది. 3 విషయాలు చెప్పాను. 1, యెహోవా ఇల్లు అని అంటే 1 ఏంటిది? మన దేహమే దేవుని ఆలయం. 2, యెహోవా గృహము అన్నాడు. యెహోవా గృహం అంటే ఏంటి? సంఘము. అది కూడా ఎవరు కట్టాలి? దేవుడే కట్టాలి. 3, మన కుటుంబాన్ని కూడా దేవుడే కట్టాలి. కుటుంబంలో దేవుడు లేకపోతే చాలా సమస్యలు, అవునా కదా? కనుక ప్రియమైన దేవుని వల్లరా, అందుకే ఈ రాత్రి మీకు చెప్పే విషయం ఒకటే, మీ కుటుంబాలు ఎన్ని సమస్యలు ఉన్నాయో మాకైతే తెలియదు, నాకైతే తెలియదు, కానీ దేవుడికి తెలుసు, మీకు తెలుసు. మీ కుటుంబాలు కట్టబడాలి అని అంటే దేవుడి పాదాల దగ్గరికి రండి. అర్థమైందా? దేవుని దగ్గరకు రండి. దేవుని దగ్గర మీరు అడగండి. ఒక మాట దేవుడు బైబిల్లో చెప్పాడు, అది చూపించి ముగించేస్తాను. లోకాసు వార్త మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా, లోకాసు వార్త 11వ అధ్యాయం చూడండి ఒకసారి. లోకాసు వార్త 11వ అధ్యాయము మనం చూడగలిగితే ఏమండి, 1వ వచనం. లోకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు వచ్చి, ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడయ్యా, నువ్వు కూడా మాకు ఏమైనా ప్రార్థన నేర్పిస్తావా అని అడిగారు. అర్థమైందా? యోహానట తన శిష్యులకు ఏం నేర్పించాడు? ప్రార్థన నేర్పించాడట. అంటే వీళ్ళకి ప్రార్థన చేయటం కూడా రావట్లేదు అనమాట. అందుకు వాళ్ళు అడిగారు, ఏమని? మాకు కూడా ఏదన్నా రాసిస్తే మేము రోజు దాన్ని చదువుకుంటామయ్యా అని అడిగారు వాళ్ళు. నువ్వు ఏదైనా ప్రార్థన చెబితే దాన్ని రోజు మేము చేసుకుంటామయ్యా అని అడిగారు వాళ్ళు. అప్పుడు అది చెప్పేశాడు. తర్వాత సంగతి 5వ వచనం చూడండి. అసలు దేవుడి మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్పాడు ఇక్కడ. దేవుడి మనస్తత్వం ఎలా ఉంటుంది 5వ వచనంలో. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ నా స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన. అదంతా తర్వాత చదువుకోండి. ఒక స్నేహితుడి దగ్గరికి అర్ధరాత్రి వేళ ఒక స్నేహితుడి దగ్గరికి ఇంకో స్నేహితుడు వచ్చాడు. ఏమని అంటే, అరే నాన్న, కొంచెం చిన్న హెల్ప్ చేయవా నాకు? ఇప్పుడే నా ఫ్రెండు ఊర్లో నుంచి వచ్చాడు, నా దగ్గర ఏమీ లేవు, ఒక 2-3 రొట్టెలు ఏదన్నా ఉంటే కొంచెం హెల్ప్ చేస్తావా అని తలుపు తడుతున్నాడు. అతను కూడా స్నేహితుడే. తలుపు తడుతా ఉంటే అప్పుడే అతను పడుకున్నాడు అనమాట. అర్ధరాత్రి అన్నాడుగా, పడుకున్నాడు. పక్కలో పిల్లలు ఉన్నారట. అప్పుడు అతను ఏమన్నాడు, 2-3 సార్లు ఒకసారి కొట్టాడు, పలకలేదు, ఎవడురా బాబు అనుకున్నాడు. 2సారి కొట్టాడు, ఎవరు అని అడిగారు, నేనురా అన్నాడు. 3సారి కొట్టాడు, ఏంటి చెప్పు అంటే, ఇగో నాకు 2-3 రొట్టెలు కావాలి అన్నాడు. కావాలి అని అంటే అప్పుడు ఈ తల్లిదండ్రులు పిల్లల్ని పక్కన పెట్టుకుని పడుకుంటారు కదండి. వీళ్ళు గదిలేరు అనుకుంటే వాళ్ళు గదులుతారు. వాళ్ళని మళ్ళీ నిద్రపోచ్చాలంటే మామూలు విషయం కాదు. అర్థమైందా? కనుక ఇక ఈ పిల్లలు పక్కన పడుకున్నారు. మరి నేను లెగవటం కష్టం, ప్లీజ్ రా, ఏమనుకోమాక, ఇక ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడుగు అని అన్నాడట. అప్పుడు మళ్ళీ తడుతుంటే బాయుడు నన్ను వదిలేదట్లేడు అని ఎట్లో ఒకట చిన్నగా పిల్లల్ని పక్కన పెట్టి వాడికి సహాయము చేశాడు. అర్థమైందా? ఇది ఎందుకు చెప్పాడు తెలుసా? నీ తండ్రిని నువ్వు అడిగితే నీకు ఆయన ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. నీ తండ్రి వినడని నువ్వు అనుకోకు, నీ దేవుడు వినడు అని నువ్వు అనుకోకు. నీ తండ్రి నీకు సహాయం చేస్తాడు. భూమి మీద ఉన్న ఒక స్నేహితుడే 2-3 సార్లు, 4-5 సార్లు, 10 సార్లు అడిగితే ఏం చేశాడు? చచ్చినట్టు లేచి ఇచ్చాడు. నువ్వెవరివి? ఆయన బిడ్డవి. నువ్వెవరివి? ఆయన నమ్ముకున్న దానివి, ఆయన నమ్ముకున్న వాడివి. నువ్వు దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఇవ్వడా అని చెప్తున్నాడండి యేసుక్రీస్తు వారు. ఇది ఎందుకు చెప్పాను తెలుసా? మన కుటుంబాల కోసం మనం అడగాల్సిన అవసరత ఉంది. మీ పిల్లల కోసం ప్రార్థించవలసిన అవసరత ఉంది. మీ కుటుంబాల కోసం మీరు ప్రార్థించుకోవలసిన అవసరత ఉంది. దేవుడు కట్టాలి మీ కుటుంబాన్ని. దేవుడు కట్టకపోతే ఆ కట్టేవారు ఎవరైనా వచ్చి మేము కడతామంటే కూలగొట్టడం తప్ప వాళ్ళు చేసే పని కట్టే పని అయితే కాదు. అవునా కాదా? ఇలాంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు, పెద్దవాళ్ళకి అనుభవాలు తెలుసు. కనుక ఇక నేను లోపలికి వెళ్ళట్లేదు. కనుక ప్రియమైన దేవుని వల్లరా 3 విషయాలు చెప్పాను.
యెహోవా ఇల్లు అంటే ఏంటి అనేది. ఇప్పుడు దాకా మనం అనుకుంటున్న ఈ 4 గోడలైతే యెహోవా ఇల్లు కాదండి. యెహోవా ఇల్లు అనంటే మన దేహము, యెహోవా ఇల్లు అనంటే సంఘము, యెహోవా ఇల్లు అనంటే ఆయన్ని నమ్ముకున్న కుటుంబము. కనుక ఇలా మనం బైబిల్ను ఆలోచించి అందులో ఉన్న సారాన్ని తీసుకోవాలి. ఈరోజు మరి కుటుంబం ఒక నూతన గృహం కట్టుకున్నారు. వాళ్ళ గృహం అది. ఆ గృహంలో దేవుని గృహం అయినటువంటి లేదా దేవుని ఇల్లు అయినటువంటి భార్యాభర్తలుగా ఉన్నటువంటి మరి రాజుగారు అలాగే ప్రేమకుమారి గారు వాళ్ళు ఆ గృహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. దేవుని గృహమైన దేవుని ఇళ్ళైన వీరు వాళ్ళు కట్టుకున్న గృహంలోకి ప్రవేశిస్తున్నారు. కనుక ఈ గృహంలో ఎల్లప్పుడూ దేవుని గృహముగా, దేవుని ఇల్లుగా, కట్టబడినటువంటి ఇల్లుగా ఉండాలని మనం అందరము ప్రార్థనా పూర్వకముగా ఆ ఇంట్లోకి మనం అందరము కూడా ప్రవేశించుదాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.